హాయ్ స్టూడెంట్స్, ఒకసారి ఒక టీచర్ క్లాస్ రూమ్లోకి వెళ్ళి, మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు 5th చాప్టర్లో ఉన్న ఫస్ట్ ప్యాసేజ్ మొత్తాన్ని మీరు బై హార్ట్ చేసి నాకు చెప్పాలి అంటారు. ఆ ప్యాసేజ్ 6 లైన్స్ ఉంటాయి. పిల్లలందరూ చదవడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే చెప్పకపోతే ఆ సార్ చాలా సీరియస్, ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తారు. అందుకని భయపడి అందరూ చదువుతారు. వెరీ గుడ్. ఆఫ్టర్ 1 అవర్ అయిన తర్వాత మ్యాక్సిమం బాగా చదివే స్టూడెంట్స్ వచ్చి మొత్తం బై హార్ట్ చేసి చెప్పేస్తారు. యావరేజ్ స్టూడెంట్స్ ఆ ప్యాసేజ్ మొత్తంలో ఉన్న 6 లైన్స్లో 3 లైన్స్ చెప్పేస్తారు. బిలో యావరేజ్ స్టూడెంట్స్ 2 లైన్స్ చెప్తారు. అయినా ఫ్యాకల్టీ అంటారు వెరీ గుడ్, నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం బాగా ప్రిపేర్ అవ్వండి అని చెప్తారు. నెక్స్ట్ డే అదే ఫ్యాకల్టీ, మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఎస్ఐ క్వశ్చన్ చదువుదాం. ఇందులో 6 పేజెస్ ఉన్నాయి. అందరూ ఈ 6 పేజెస్ 1 అవర్లో బై హార్ట్ చేసి నాకు చెప్పాలి అంటారు. యాజ్ యూజువల్ అందరూ చదువుతూ ఉంటారు. 1 అవర్ అయిన తర్వాత టాప్ స్టూడెంట్స్ వచ్చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యావరేజ్ స్టూడెంట్స్ ఈసారి 3 ప్యాసేజ్ మొత్తం కంప్లీట్గా చెప్తారు. బిలో యావరేజ్ స్టూడెంట్స్ 2 ప్యాసేజ్ చెప్తారు. ఇక్కడ మీకు ఏం అర్థమైంది? మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ టైము బిలో యావరేజ్ స్టూడెంట్స్ 2 లైన్లు మాత్రమే చెప్పగలిగారు, కానీ ఈసారి 2 ప్యాసేజ్లు చెప్పారు. యావరేజ్ స్టూడెంట్స్ లాస్ట్ టైం 3 లైన్స్ మాత్రం చెప్పగలిగారు, ఇప్పుడు 3 ప్యాసేజెస్ చెప్పారు. ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే ఎప్పుడైతే మీ టార్గెట్ పెద్దగా ఉంటుందో మీ ఫోకస్ అనేది ఇంకా ఎక్కువ పెడతారు. ఆటోమేటిక్గా మీరు ఎక్కువ రీచ్ అవుతారు. ఫస్ట్ టైంలో ఒక ప్యాసేజ్ కాబట్టి మీరు బాగా చదివారు, అందులో 3 లైన్స్ కవర్ చేయగలిగారు. ఇప్పుడు 6 ప్యాసేజెస్ ఉన్నాయి, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు కాబట్టి 3 ప్యాసేజ్ చదవగలిగారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మీ టార్గెట్ అనేది ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా మీ సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. మీ టార్గెట్ చిన్నగా ఉంటే మీ సక్సెస్ రేటు చిన్నగా ఉంటుంది. సక్సెస్ అవుతారు, బట్ దాని నుండి వచ్చే ప్రతిఫలం ఏదైతే ఉందో చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీ గోల్ ఏదైతే ఉందో పెద్దగా పెట్టుకోండి, దానికోసం పరిగెత్తండి. సక్సెస్ పూర్తిగా రాకపోయినా 70 to 90% మీరు సక్సెస్ అయిపోతారు. ఆటోమేటిక్గా రిమైనింగ్ది నెక్స్ట్ ఐటెంలో సక్సెస్ అయిపోవచ్చు. మై డియర్ స్టూడెంట్స్, ఇలాంటి మోర్ వాల్యుబుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్. బాయ్.